హాయ్ ఫ్రెండ్స్, పుష్ప ది రూల్ సినిమా రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఎటువంటి పార్షియాలిటీ కానీ లేకపోతే ఎటువంటి రాగద్వేషాలు అయితే ఉండవో. నాకు సినిమా చూసిన తర్వాత ఏమనిపించిందో, ఏదైతే అనిపించిందో అదైతే మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే లీడ్ యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్లు అయితే చితక్కొట్టి అవతల పడేశారు. అంతే మెయిన్ గా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, అలాగే శ్రీవల్లి క్యారెక్టర్ అయితే ఈ ఫస్ట్ పార్ట్ కంటే ఈ పార్ట్ చూసిన తర్వాత ఒక్కొక్కడికి ఫేవరెట్ క్యారెక్టర్ లాగా అయితే మారిపోద్ది. చించి అవతల పాడేసింది రష్మిక అయితే. ఇంకా అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పేకాట ఆడేశాడనే చెప్పాలి. నిజంగా నేనైతే చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యా ఈ క్యారెక్టర్కి. పార్ట్ 1 చూసినప్పుడు నాకు అంతగా అనిపించలేదు, కానీ పార్ట్ 2లో ఎప్పుడైతే ఆ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మాత్రం నాకైతే పుష్పరాజ్ క్యారెక్టర్ మీద ఉన్న ఒపీనియన్ అయితే చేంజ్ అయిపోయింది. నిజంగా ఆ జాతర ఎపిసోడ్ మాత్రం నేనైతే అలా ఉంటుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఒక రకంగా అనుకున్నా, కానీ సినిమాలో ఆ ఎపిసోడ్ మొత్తం అయితే వేరే లెవెల్లో అయితే ఉంది. అంటే ఇంత ఎమోషనల్ గా ఉంటదని నేనైతే అనుకోలే. ఇంకా సినిమాలో ఉన్న ఇంకా పాజిటివ్ అనాలా, దీన్ని నెగిటివ్ అనాలా నాకైతే తెలియదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. నిజంగా కొన్ని చోట్ల అయితే డిఎస్పీ అయితే ఇచ్చి పడేశాడు. అలాగే కొన్ని చోట్ల అయితే అసలు మిక్సింగ్, అసలు బ్యాక్గ్రౌండ్ స్కోరే లేదు. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోరే కాదు, ఈ సినిమాలో డబ్బింగ్ కూడా అప్పటికప్పుడు చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేయడం వల్ల డబ్బింగ్ కూడా కొన్ని చోట్ల అయితే మనకైతే తెలిసిపోద్ది సరిగ్గా రాలేదని. ఇంకా ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే అసలు చెప్పుకోవడానికి అసలు ఈ సినిమాలో స్టోరీయే లేదు. జస్ట్ రెండు పాయింట్లతో ఈ సినిమా అయితే లాగేశారు. నెంబర్ 1 పాయింట్ ఏంటయ్యా అంటే ఇగో క్లాష్, రెండోది ఏంటయ్యా అంటే అది మీరు సినిమాలో అయితే చూడండి. ఎందుకయ్యా అంటే అక్కడ ఉన్నదే 2 పాయింట్లు కాబట్టి నేనైతే చెప్పట్లేదు. ఇంకా ఈ సినిమాలో మెయిన్ డ్రాబ్యాక్ గా నాకు అనిపించిన క్యారెక్టర్ ఎవరిదయ్యా అంటే బన్వర్ సింగ్ షెకావత్. పార్ట్ వల్ల ఆయన ఒక రేంజ్ లో అయితే చూపించి ఈ సినిమాలో లిటరల్ గా చెప్పాలంటే ఒక కమెడియన్ అయితే చేసేశారు. అంటే కమెడియన్ అంటే ప్రత్యేకంగా కామెడీ అయితే చేయడం, ఆ సినిమాలో ఉన్న సీక్వెన్స్ వల్ల ఆ క్యారెక్టర్ అయితే అలా అయితే అనిపించింది. ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అయ్యా అంటే పార్ట్ 1లో ఆ క్యారెక్టర్కి ఇచ్చిన ఎలివేషన్ ప్రకారం పార్ట్ 2లో అబ్బో మామూలుగా ఉండదు, అసలు ఈ క్యారెక్టర్ చాలా సీరియస్ క్యారెక్టర్ అనుకున్నా. కానీ సినిమా అయితే చూడండి. ఇంకా ఈ సినిమాలో సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే యావరేజ్ ఆల్బమే. పుష్ప 2 ఆల్బమ్ అయితే, పుష్ప 1 ఆల్బమ్ అయితే నిజంగా సూపర్ హిట్ ఆల్బమ్ అనే చెప్పాలి. కానీ స్క్రీన్ మీద పుష్ప 2లో సాంగ్స్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. మెయిన్గా శ్రీవల్లి సాంగ్ అయితే అలా ఉంటుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమాలో ఉన్న ఓజీ సాంగ్ అయితే ఇదే. నిజంగా ఒక్కొక్కడికి మైండ్ పోద్ది ఆ సాంగ్ చూసినప్పుడు. అంటే ఆ సాంగ్ ప్లేస్మెంటే హైలైట్ అనమాట. ఆ సాంగ్ వచ్చే ముందు జరిగే సీక్వెన్స్, అలాగే ఆ సాంగ్ అయిపోయిన తర్వాత జరిగే సీక్వెన్స్ అయితే సినిమాకే హార్ట్ అని చెప్పుకోవాలి. ఇంకా క్లైమాక్స్ లో అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఆ సీక్వెన్స్ చూసిన తర్వాత అందరికీ గుర్తొచ్చే సినిమా ఏంటయ్యా అంటే ఇప్పటికే అర్థమైపోవాలి. నేనైతే సరిగ్గా అరవలేదు అనుకోండి. ఆ అరుపులుండే సీక్వెన్స్ అయితే యాస్టీస్ దింపేశాడా, లేకపోతే అల్లు అర్జున్ గారికి ఏమన్నా దేవుడు పూనాడా అనే రేంజ్ లో ఆ క్లైమాక్స్ అయితే ఉంటుంది. ఆ క్లైమాక్స్ అయితే కొంతమందికి అయితే నచ్చింది, కొంతమందికి అయితే క్రింజ్ అని అయితే అనిపిస్తుంది. ఎంజాయ్ చేసిన వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ కాని వాళ్ళు అయితే నచ్చదు. ఇంకా ఫైనల్ గా లాస్ట్ లో చెప్పేది ఏంటయ్యా అంటే ఈ సినిమా మరీ తీసిపారేయాల్సిన సినిమా అయితే కాదు. సినిమా అయితే ఈజీగా ఒకసారి అయితే చూసేయచ్చు. మీ టికెట్ వర్త్ అయితే కొన్ని సీక్వెన్స్లకి అయిపోద్ది. అలాగే ఈ సినిమాలో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటయ్యా అంటే ఈ సినిమాలో ముందుగా చెప్పుకున్నట్టు స్టోరీ అయితే లేదు. ఆ స్టోరీని, ఆ స్క్రీన్ ప్లేని ఇంకొద్దిగా ఫస్ట్ హాఫ్ లో అయితే ఇంకొద్దిగా టైట్ చేసి సెకండ్ హాఫ్ ని ఇంకొద్దిగా బాగా తీసుంటే బాగుండని నాకైతే అనిపించింది. అంటే ఈ మధ్యన సినిమా డైరెక్టర్లు ఎలా తయారయ్యారయ్యా అంటే ఇప్పుడు పుష్ప 1 రిలీజ్ అయింది, దాంట్లో ఏమి చూపించకుండా పుష్ప 2లో చూడండి, లేకపోతే పుష్ప 2 రిలీజ్ అయింది, పుష్ప 2లో ఏమి చూపించకుండా పుష్ప 3లో చూడండి అన్నట్టుగా అయితే ఈ మధ్యన సినిమాలు అయితే వస్తున్నాయి. మన వచ్చిన దేవరా కూడా అంతే. కానీ ఈ సినిమా అలా ఉందని చెప్పను, కానీ అలాగే తీశారు అనిపించింది. పుష్ప 3 కూడా ఉంది. లాస్ట్ క్లైమాక్స్ లో అయితే అది వెయిట్ చేసేంత ట్విస్ట్ ఏమి కదా, ట్విస్ట్ కూడా కదా, జస్ట్ లీడ్ ఇచ్చారు అంతే. మరి సినిమా జనాలని ఎలా ఆకట్టుకుంటది అనేది రాబోయే రోజుల్లో అయితే చూడాలి. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా పరంగా అయితే ఇది ఒక యావరేజ్ సినిమా. అలాగే అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ కోసం, అలాగే మన రష్మిక మందాన గారి పర్ఫార్మెన్స్ కోసం అయితే సినిమా ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. సరే, మరి లాస్ట్ లో ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే జెన్యూన్ గా ఈ సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.